హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు ఇంట్లోనే డోనట్స్ ఎలా తయారు చేయాలో చేద్దాం రండి. 1 కిలో మైదాని నేను ఫ్రెష్ మైదా కాబట్టి డైరెక్ట్ వేస్తున్నాను. మీ దగ్గర ఆల్రెడీ యూజ్డ్ ఉంటే దాన్ని కొంచెం జల్లించుకొని వేసుకోవాలి. కప్పు తలకు బరువుని 0 చేసుకున్న తర్వాత మనం డోనట్స్కి తయారు చేయడానికి సరిపడా సాల్ట్ని వేసుకున్నాను. షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ప్రతిదీ మెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నార్మల్గా చేసినట్టయితే పాడైపోతుంది, రెసిపీ అనేది రాదు. నేను 100 గ్రాములు పంచదారని వేస్తున్నాను. మిల్క్ పౌడర్ అనేది నేను బయట ప్యాకెట్స్ కొన్నాను. ప్యాకెట్స్ అనేవి ఓపెన్ చేసి వేస్తున్నాను. నేను 50 గ్రామ్స్ మాత్రం వేద్దాం అనుకుంటున్నాను. మీకు మరీ ఎక్కువ స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే వాళ్ళు 100 గ్రామ్స్ వేసుకోవచ్చు. 25 గ్రామ్స్ నేను డ్రై ఈస్ట్ని వేస్తున్నాను. వెట్ ఈస్ట్ కూడా దొరుకుతుంది, చాయిస్ మందే, ఏదైనా వేసుకోవచ్చు. వాటర్ అనేది కేజీకి 500 ml వాటర్ వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకోవాలి. అంతా అయిన తర్వాత లాస్ట్లో 50 ml ఆయిల్ అనేది వేసుకోవాలి. బాగా కలుపుకొని రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక 15 నిమిషాలు మనకి ముద్ద అనేది రెడీ అవుతుంది. దాన్ని ఈవెన్గా మనకి కావాల్సిన షేప్స్లో మనం కట్ చేసుకోవాలి. నేనైతే డోనట్స్ 55 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇంకా చిన్నగా డోనట్ చేయాలనుకున్న వాళ్ళు ఇంకా సైజ్ అనేది కొంచెం తక్కువ చేసుకోవచ్చు. 55 గ్రామ్స్ అయితే మనం డైరెక్ట్గా ఒక రెస్టారెంట్ స్టైల్లో మనం తింటున్నట్టు ఫీల్ అనేది వస్తుంది. సైజ్ అనేది కట్ చేసుకున్న వాటిని కిందన డైరెక్ట్గా పెట్టేస్తే అంటుకుపోతే కొంచెం మైదా అనేది ఫ్లోర్ మీద వేసుకొని వాటి మీద మనం సైజులు కట్ చేసుకొని కావాల్సిన సైజులో గ్రామ్స్ అనేది అక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి. వాటిని ఒక రౌండ్గా చుట్టుకొని అన్నిటినీ ఉంచుకున్న తర్వాత కొంచెం ఫ్లవర్ అనేది తీసుకొని అది మైదా దాని మీద ఒక్కొక్కటిగా మనం చపాతీలు పామినట్టుగా కొంచెం లైట్గా రౌండ్ చక్రాల్లో వచ్చేలాగా చక్రం షేప్లో పాముకోవాలి. కొంచెం మీద కూడా పిండి వేసుకొని కొంచెం చక్రం షేప్లో వచ్చేలా పాముకొని గట్టిగా ఆడకూడదండి, రౌండ్గా వస్తే చాలు. వాటిని ఒక ఖాళీ ట్రైలోని కానీ ఎక్కడైనా కానీ మనం తీసుకొని పక్కన కాసేపు ఉంచాలి. అవి కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది. ఇలా నేను చూపించినట్టుగా ఒక్కొక్క దానికి కొంచెం గ్యాప్ ఉండేలాగా ఉంచి వాటి మధ్యలోన మీ దగ్గర ఏదైనా ఒకటి వస్తువుని యూజ్ చేసి మధ్యలోన చిన్న కన్నంలాగా పెట్టి దాన్ని తీసినట్లయితే డోనట్ షేప్ అనేది వస్తుంది తర్వాత మనం వేసుకున్నప్పుడు. నేనైతే నా దగ్గర నా పైపింగ్ బ్యాగ్కి సంబంధించింది ఉంది, దాంతో మధ్యలో అనేది ఇలాగ మొత్తం అంతా తీసేసాను. ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులోన వేడెక్కిందో లేదో చూసుకోవడం కోసం మనం మధ్యలో ఉంచాం కదా, ఆ బాల్స్ లాగా వచ్చాయి. మధ్యలో మనం రిమూవ్ చేసిన వేస్ట్ కాకుండా వాటిని వేపుతున్నాను మీకు చూపించడం కోసం. అవి కూడా వేస్ట్ చేయడం ఎందుకని వేపుతున్నాను. ఆయిల్ అనేది ఒక హీటింగ్ స్టేజ్కి అనేది వచ్చిన తర్వాత మంట అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండేలాగా మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఉంచాలి. వీడియోలో చూపించినట్టు సేమ్ కలర్ వస్తే డోనట్ కూడా మనకి రెడీ అవుతుంది. ఫస్ట్ మన ప్లేస్ పెద్దది ఉంటే 3 వేసుకోవచ్చు. ప్లేస్ లేదు కాబట్టి అక్కడ నేను 2 వేస్తున్నాను. ఒక సైడ్ అనేది ఒక పక్క బాగా ఫ్రై అవనివ్వాలి. వేగిన తర్వాత దానిని రెండో వైపుకి మెల్లగా టర్న్ చేసుకోవాలి. ఏదైనా మీ దగ్గర పుల్ల లాంటిది ఏదైనా ఉంటే దాన్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. రెండో వైపు కూడా కొంచెం సమయం అనేది మనం ఫ్రై చేయాలి. మరి ఆయిల్ అనేది వేడి ఎక్కువ చేయకూడదు, మీడియం ఫ్లేమ్లోనే అలా చేయాలి.
బ్రౌన్ కలర్ అనేది వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి. డోనట్స్ అన్నీ రెడీ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత వాటిని మనం చాక్లెట్ సిరప్ కానీ మనది ఏదైనా చాక్లెట్ వైట్ అండ్ డార్క్ చాక్లెట్ని వాటిలో మనం ఆఫ్ ది సైడ్ అనేది మనం ముంచేసి తీసి టర్న్ చేసుకొని ఉంచుకోవాలి. చాలా రకాలుగా చేయొచ్చు. వాటి మీద షుగర్ బాల్స్ వేయచ్చు, కలర్ బాల్స్ వేయచ్చు. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.